అనంతపూర్ పట్టణంలో సిపిఐ పార్టీ చేపట్టిన ఈ పాదయాత్ర ఉపాధి హామీ పరిరక్షించడం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలుపుతోంది. అసలు ఈ ఉపాధి హామీ పథకము తీసుకొచ్చింది యూపీఏ. అంటే 20 సంవత్సరాల క్రితం అన్న. నమస్తే, బాగున్నారా? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు 20 సంవత్సరాల క్రితం ఇదే అనంతపూర్ జిల్లా బండ్లపల్లిలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి యూపీఏ పక్షాన ఈ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు అంటే 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అద్భుతంగా నడిచింది ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే ఇది కోట్ల మంది రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించిన పథకం. ఇది గ్రామాలలో ఎంతో అభివృద్ధిని కూడా కలిగించిన పథకం. ఈ పథకం వల్ల ఎంతోమంది వలసలు పోకుండా వాళ్ళ ఊర్లోనే చిన్న పనైనా చేసుకోగలిగి వాళ్ళ కుటుంబాలకి ఒక ఆసరాగా నిలబెట్టిన పథకం. అలాంటి పథకానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో వైభవంగా మొదలుపెట్టిన ఈ పథకానికి ఈరోజు బీజేపీ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ మొత్తం పథకాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుంది అని కూడా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళైతే జరిపిందో ఇంతవరకు కూడా పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనికి ఎన్ని రకాలుగా తూట్లు పెట్టాలో అన్ని రకాలుగా తూట్లు పెడుతున్నారు. పని దినాలు తగ్గించడం అయితేనేమి 100 రోజుల పని ఎక్కడా లేదు. యావరేజ్ మీద తీసుకుంటే కేవలం 52 రోజుల పని మాత్రమే పోయిన సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన 10 పని దినాలు. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడా 100 రోజులు కూడా పని దినాలు పని ఇవ్వలేదు. ఇలా ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితే ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ పథకాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తూ అసలు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పుణ్యమైన పథకాన్ని మొత్తానికే రద్దు చేసి విబి గ్రామ్ అని కొత్త పథకాన్ని తీసుకొచ్చింది బీజేపీ. ఈ పథకంలో పూర్తి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఇక ఉండబోదట. పూర్తి నిధులు ఇవ్వరట. 60% నిధులు మాత్రమే ఇస్తారట. 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలట. నిజానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ భారం భరించే పరిస్థితిలో లేదు. మన రాష్ట్రం ఈ భారం భరించలేదు కాబట్టి చంద్రబాబు గారు ఈ 40% ఖర్చు భరించలేడు కాబట్టి మన రాష్ట్రం ఖజానా మీద ఈ భారం పడ్డం చంద్రబాబు గారికి భారం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా పని దినాలు తక్కువ అవుతాయి, ఇంకా పని ఇవ్వడం తక్కువ అవుతుంది. ఎందుకంటే 40% ఖర్చు రాష్ట్రం మీద పడుతుంది కాబట్టి. ఇక చంద్రబాబు గారు పనే కల్పించకపోతే ఇక 60% ఇవ్వాల్సిన పని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. అంటే మొత్తం మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కలిపి ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలని చూస్తున్నారు. ఇది వరకు తెచ్చిన పథకంలో, పాత పథకంలో అసలు కాంట్రాక్టర్లకు చోటే లేదు, అసలు హెవీ ఎక్విప్మెంట్కు చోటే లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు తెస్తున్న ఈ విబి గ్రామ్ పథకంలో కాంట్రాక్టర్లు వస్తారట, హెవీ ఎక్విప్మెంటు వస్తుందంట. అంటే ఆఖరికి గ్రామాలలో గ్రామస్తులు గ్రామం కోసం చేసుకునే ఈ పనులు కాస్త ఏ కాంట్రాక్టర్ కింద లేబరర్లను సప్లై చేసే యంత్రాంగంగా గ్రామాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి న్యాయం కానే కాదు. దీని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం అందరము వ్యతిరేకిస్తున్నాం. ఈ భారం మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక భారం మొత్తం భరించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇదివరకు 100 దినాలు పని దినాలు ఉండేవి, అవి కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 125 రోజులు ఇస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు అమలు చేయాల్సిన 100 రోజులే అమలు చేయకపోతే వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని 125 రోజులు పని ఇస్తామంటున్నారో వీళ్ళు సమాధానం చెప్పాలి. కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు, 100 రోజులు ఎక్కడా పని ఇవ్వలేదు. అంటే చట్ట ప్రకారం 100 రోజులు ఇవ్వాల్సింది ఎక్కడా పని ఇవ్వలేదు, ఇచ్చిందేమో 52 రోజులే. సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు 125 రోజులు పని ఇస్తాము అని వీళ్ళు చెప్తే ప్రజలు నమ్మాలనా?
ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారా, వెల్లోరులా కనిపిస్తున్నారా, గొర్రెలాగా కనిపిస్తున్నారా? ఇది ముమ్మాటికి అబద్ధం. వీళ్ళు 125 రోజులు పని ఇస్తామని ఏదైతే చెప్తున్నారో ఇది పూర్తిగా అబద్ధం, మోసం, మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఇది మేలు చేసే ప్రయత్నం కానే కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అందరూ కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా బ్లాక్ తరపున ఇదివరకు రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద పోరాటం చేశారు. ఇప్పుడు మేమందరం కూడా ఒకే మాట మీద నిలబడి ఉన్నాం. ఈ ఉపాధి హామీ పనిని గండిగొట్టే పని చెయ్యకండి. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న మంచి పథకాన్ని దీన్ని నీరుగార్చకండి. ఈ వీబీ గ్రామ్ అని ఏదైతే కొత్త పథకం తీసుకొచ్చారో దీన్ని మొత్తానికే ఎత్తేయండి. పాత పథకం ప్రకారమే 125 రోజులు కాదు 150 రోజులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అది కూడా వేతనాలు 400 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. పూర్తి నిధుల బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం.